సంవత్సరంలో అడుగు పెట్టడానికి ఇంకా కొంత టైం ఉంది. ఈ లోపల మనం ఒక పాట పాడుకొని కొంత దేవుని వాక్యాన్ని కూడా మరి ధ్యానించుకుందాం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. సంతోషంగా ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కన్నీటిలో ఎలలో కృంగిన వేళలలో కన్నీటిలో ఎలలో కృంగిన వేళలలో నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. స్తోత్రం రాజ్య. ఆమేన్. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. అవును నాయనా. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను నాకు విరోధమై వర్తిల్లదు అని చెప్పిన మాట సత్యం. ప్రభు చెప్పిన మాట సత్యం. నాకు విరోధమై వర్తిల్లదు అని చెప్పిన మాట సత్యం. ప్రభు చెప్పిన మాట సత్యం. ప్రైజ్ ది లార్డ్. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి సతతము తన కృపా వెల్లడి చేయ శుద్ధులతో నిల్పెను. ఇహలో శుద్ధులతో నిల్పెను.
నితముదన్న కృపా వెల్లడి చేయ శుద్ధులతో నిల్పెను, నాలో శుద్ధులతో నిల్పెను. స్తోత్రం రాజ. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే. హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే. సియోన్ నివాసము నాకెంతో ఆనందం, ఆనందమే. ఆమేన్. ఆనందమే. సియోన్ నివాసము నాకెంతో ఆనందం, ఆనందమే. ఆమేన్. ఆనందమే. స్తోత్రం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరికొన్ని నిమిషాలు మరి ఈ సంవత్సరం దేవుడు నా పట్ల చేసినటువంటి మరి మేలులను పంచుకోవాలని నేను కూడా ఆశపడుతూ ఉన్నాను. మరి గడిచినటువంటి సంవత్సరంలో అనగా ఈ సంవత్సరంలో, ఇంకా మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టలేదు. మరి ఈ సంవత్సరంలో దేవుడు ఎన్నో పోరాటాల మధ్య మేము ఉన్నప్పటికీ, ఎన్నో శోధనలు చుట్టుముట్టినప్పటికీ దేవుడు తన యొక్క కృపను బట్టి మమ్మల్ని ఈ రీతిగా ఈ సేవా రంగంలో, ఈ పరిచర్యలో అడుగులు ముందుకు వేయడానికి దేవుడు తన యొక్క మహాకృపను కనికరాన్ని మా ఎడల చూపించాడు. ప్రియమైనటువంటి సంగమా, మరి దేవుని సేవ ఎలాంటిదంటే అనేక మంది సేవకుల నోటి గుండా కూడా వస్తూ ఉంటుంది, సేవ ఈజ్ ఈక్వల్ టు చావు అని. అది చాలా వాస్తవం. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా అనుదినము మాకు పోరాటమే. అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పినట్లు వెలుపుట పోరాటమే, లోపట పోరాటమే. అయితే ఎంత పోరాటము ఉన్నప్పటికీ, ఎన్ని సమస్యలు మమ్మలను చుట్టుముట్టినప్పటికీ ఆయన కృప మమ్మల్ని విడిచిపోలేదు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నిత్యము మాకు తోడై ఉన్నాడండి. అది నేను చెప్పగలను. ఎందుకంటే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు
దేవుడు ఎన్నో ఆలోచనలు, పరలోక సంబంధమైనటువంటి ఆలోచనలు. సమస్యలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించినప్పుడు దేవుడు తన యొక్క వాక్యము ద్వారా, తన యొక్క అభిషేకముతో మమ్మల్ని నింపి, ఆ అభిషేకంలో ఉన్నటువంటి మహదానందము చేత దేవుడు అన్నిటినీ ఎదుర్కోవడానికి, ముందుకు సాగిపోవడానికి ఆయన ఎంతగానో కృపనిచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు మన వ్యక్తిగత జీవితాలలో అనేకమైనటువంటి వాగ్దానాలు కూడా చేస్తూ ఉంటాడు. అయితే ఎవరి మట్టుకు వాళ్ళు ఏం చేయాలి? పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చబడిందా లేదా? నా మట్టుకైతే నేను పరిశీలించి పరీక్షించుకున్నప్పుడు దేవుని యొక్క వాగ్దానాన్ని నేను అనుభవించాను. ఆమెన్, హల్లెలూయా. మరి ఇందాక కూడా ఇక్కడికి అడుగు పెట్టినప్పుడు కొంతమంది కొన్ని మాటలు చెప్పారు. అప్పుడు ఇంకా కూడా ప్రార్థన స్టార్ట్ కాలేదు. నేను పిల్లలకి చదువు చెప్పేసి త్వరగా వచ్చేసాను. అప్పుడు నాకు కొంచెం బాధ అనిపించి, కొంచెం కోపం కూడా అనిపించింది. అంటే సణుగుడు గొణుగుడు అన్నటువంటి ఆ విషయాలు విన్నప్పుడు వెంటనే దేవుడు చూడండి, చివరి దినాల చివరి గడియల్లో కూడా తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేశాడు దేవుడు. వెంటనే నాకు వాగ్దానం గుర్తొచ్చింది. అసలు ఈ సంవత్సరం చేసిన వాగ్దానమే ఇది నీ పట్ల వ్యక్తిగతంగా. చివరి క్షణంలో కూడా నేనేం చేస్తున్నాను? దాన్ని నెరవేరుస్తున్నా. అంటే ప్రియమైన దేవుని బిడ్డ, మన వ్యక్తిగతంగా పరిశీలించి పరీక్షించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కరితో కూడా ఆయన చెప్పాలి. ఏం చేస్తాడు? మాట్లాడతాడా లేదా? మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నటువంటి దేవుడని. అంతేనా? వాక్యమై ఉన్న దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్కును, దేవుని యొక్క మాటలను నిశ్చయంగా వాళ్ళ జీవితాల్లో అనుభవించి ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నేను పరీక్షించి పరిశీలించుకున్నా. నిజంగా దేవుని వాగ్దానం అనేది ప్రభు మనకిచ్చేటువంటి ఒక ఐశ్వర్యం. ఆమెన్, హల్లెలూయా. మనుషులు వాగ్దానం చేస్తారనుకోండి, అది నెరవేర్చబడచ్చు, లేకపోతే లేదు. అంతేనా? మాట ఇస్తారు, మాట తప్పుతారు. నేను నీకు తోడుగా ఉంటానయ్యా అంటారా లేదా? అమ్మ నీకు నేను తోడుగా ఉంటా, మీ కుటుంబానికి తోడుగా ఉంటా. మీరు ఎప్పుడు ఫోన్ కొట్టినా సరే నేను వచ్చి పక్షిలాగా మీ ఇంటి ముందర వాళ్తా అంటారు. పక్షిలాగా వాలేది కాదు, మన యొక్క పరిస్థితిని బట్టి వాళ్ళు ఏమవుతారంటే దూరం అయిపోతారు, కనుమరుగైపోతారు, అసలు కానరారు. అందుకే మన పెద్దవాళ్ళు బాగా అనుభవపూర్వకంగా అనుభవించేమంటారంటే, అరే బెల్లం ఉన్న దగ్గర చెప్పాలి, ఏగలో చీమలో మొత్తం మీద వస్తాయి. ఏముంటే? బెల్లం ఉంటే. కానీ ఆ బెల్లం కాస్త అక్కడ లేకపోతే ఏమీ రావండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సంవత్సరం కానీ దేవుడు కొన్ని పాఠాలు మాకు నేర్పించారు. ఏమి నేర్పించారు? కొన్ని పాఠాలండి. దేవుడు మన జీవితంలో ఏదైనా ఒక శ్రమను అనుమతిస్తే, శోధనని కాదు, శ్రమ కూడా ఎందుకు వస్తుంది తెలుసా? బైబిల్లో ఉంది, అగ్ని వంటి మహాశ్రమలు. మీకేదో ఒక వింత సంభవిస్తున్నట్లు కాదు, కానీ మీ ఆది పితరులు కూడా అదే అనుభవించారండి అని దేవుని యొక్క లేఖనాలు చెప్తూ ఉంటాయి. అదే రీతిగా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడి యొక్క ఆ యొక్క నడిపింపు, ఆయన ఇచ్చినటువంటి ఆ గైడెన్స్
మా ఆత్మీయ జీవితానికి అది ఎంతో బలాన్ని చేకూర్చింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈరోజు మేము ఇక్కడ నిలబడుకొని దేవుని సేవ చేసి వాక్యాన్ని బోధిస్తున్నామంటే దాని వెనుక ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హస్తం బలంగా పనిచేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఇచ్చినటువంటి తైలాభిషేకం మా గుండెల్లో కుమ్మరించబడుతుంది కాబట్టి మేము బహుధైర్యంగా పరిగెత్తుచూ ఉన్నాం. మామూలు ధైర్యం కాదండి. ఏ ధైర్యం? బహుధైర్యంగా. ఒకప్పుడు నేను కాస్తో కోస్తో కొంతో మనుషుల వైపు చూసేదాన్నండి. మా వాళ్ళు ఉన్నారులే, మనోళ్ళు ఉన్నారులని ఎక్కడో ఒకక్కడ అది పనిచేస్తూ ఉండేది. కానీ దేవుడు ఏం చేస్తాడంటే అది కూడా నాలో నుంచి పూర్తిగా తీసేయాలి. అవునా కదా? పూర్తిగా నేను ఎవరి మీద అనుకోవాలి? ఆయన మీద అనుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన మీద ఆనుకుంటే నిజమైనటువంటి సంతోషం, నిజమైనటువంటి సమాధానం, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం ప్రతిది కూడా నేను ఇవ్వగలను అన్నటువంటి పాఠాన్ని నేర్పించాడండి దేవుడు నా వ్యక్తిగతంగా కూడా. కాబట్టి ఈ సంవత్సరం క్రొత్త పాట మరలా పాడతాం. క్రొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన తరువాత ఆ పాటలు పాడతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడి సంవత్సరంలో వ్యక్తిగతంగా నలిగిపోతూ ఉన్నప్పుడు, కొంత శ్రమను అనుభవిస్తూ ఉన్నప్పుడు, కొన్ని నిందలు, అవమానములు, చేదైనటువంటి పరిస్థితులు మాకు ఎదురైనప్పుడు దేవుడు తన యొక్క ప్రేమ చేత, తన వాక్కు చేత ఎంతగానో మమ్మల్ని ఏం చేశాడు? చెప్పాలి, ఏం చేశాడు? ధైర్యపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ ధైర్యం ఎక్కడి నుంచి రాలేదండి. ఏ మనుష్యుని బట్టి రాలా. నేను చెప్పగలను, ఏ మనుష్యుని బట్టి మాకు ధైర్యము లేదు. కానీ యూదా గోత్ర కొదమ సింహమైనటువంటి నా యేసయ్యను బట్టి మాత్రమే బహుధైర్యంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ కానీ టైం ఇస్తే ప్రతి ఒక్కరికి కూడా ఏముంది చెప్పాలి? సాక్ష్యం ఉంది. సాక్ష్యం ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. మీ వ్యక్తిగత జీవితంలో దేవుడి సంవత్సరం అంతా కూడా మిమ్మల్ని ఎంతగానో నడిపించాడు. సరే, ఈ కొన్ని మాటలు చెప్పి తర్వాత మనం వర్షిప్ చేసుకుందాం. క్రొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టక ముందే, లేక ముందు దినమో, లేకుంటే ఒక వారము ముందో, 2 రోజుల ముందో, లాంటి ఇప్పుడు కూడా కొన్ని గంటల ముందో మనం ఏం కోరుకుంటామంటే అన్నీ క్రొత్తవి కావాలి అని కోరుకుంటాం. అవునా కదా? క్రొత్త బట్టలు కావాలి కోరుకుంటామా లేదా? కొత్తవి ఏదైనా వస్తువులు కొనుక్కోవాలి. కొంతమందికి భలే ఆశ అండి. ఏంటంటే క్రొత్త సంవత్సరంలో అంటే సమృద్ధిగా ఉంటే సంవత్సరం అంతా సమృద్ధి అంట. దాన్ని ఏమంటారంటే సెంటిమెంట్ అంటారు. అలా ఏం కాదు. దేవుడు నీకు తోడై ఉంటే నీకు సమృద్ధి. దేవుడు తన కృప ద్వారా, తన ప్రేమ ద్వారా నేను ఆశీర్వదిస్తూ వస్తాడు. నీకేం కావాలో, ఎప్పుడు కావాలో, ఎంత కావాలో సమస్తమును సిద్ధపాటు కలుగు చేసిన దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నేను అనుకున్నాను, ప్రభువా ఇంక నేను పరిగెత్తలేనయ్యా. వ్యక్తిగతంగా అండి నలిగిపోతున్నా. మేము ముందర వచ్చి ఏం చెప్పుకొని ఈరోజు చెప్తున్నా వ్యక్తిగతంగా, అయ్యా ఇంకా నేను పరిగెత్తలేకపోతున్నాయ్యా, చాలా కష్టంగా ఉంది ప్రభువా. ఎందుకంటే ఇంట్లో ఒక బిడ్డతో యాగాలి, 2 బిడ్డలతో యాగాలంటేనే అల్లాడిపోతాం. ఫైటింగ్ల మీద ఫైటింగ్లు మన బిడ్డలు. అవునా కదా? ఇందాక ట్యూషన్లో ఉంటే 2 పిల్లలు అక్క చెల్లెళ్ళేవాళ్ళు. నేనేంటంటే పాప లాస్ట్ రోజు కదా, పిల్లలు ఏంటి మేడం ఈరోజు కొంచెం సేపు చదవకుండా హ్యాపీగా ఉంటాం అంటే, చదువు అంటే హ్యాపీయే వాళ్ళకి. అదేందుకు పిల్లలు కాలక్షేపంగా కొంచెంసేపు మాట్లాడుకుంటాం అంటే, సర్లే పాప కాసేపు టైం ఇస్తానులే, రోజు చదువుతున్నారు కదా అని గమ్మునున్నానండి. ఈ 2 అక్కా చెల్లెలు ఏం చేస్తారంటే ప్లేస్ కోసం అండి, రోజు అమ్మాయి అటు కూర్చుంటుంది, ఈ అమ్మాయి ఇటు కూర్చుంటుంది.
అక్క అటు కూర్చుంది, చెల్లి ఇటు కూర్చుంది. ఇంకా చూసుకో వాళ్ళిద్దరూ ఒక్కరి మీద ఒకరు ఫైటింగ్ దబా 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 కొట్టుకుంటున్నారు. సర్లే మాయ 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 అరుస్తున్నా. నా వల్ల లాస్ట్కి ఎంత స్థితికి వచ్చారంటే ఇద్దరు జుట్లు పట్టుకునే స్థాయికి వచ్చేసారు. ఇంక పైకి లేచి ఇద్దరే కర్ర తీసుకుని ఇంకొకటి ఇచ్చా. కారణం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డ, ఇంట్లో ఒక్కరిని ఇద్దరిని యాగలేక అల్లాడిపోతాం. ఒరే నాయనా నమస్కారం పెట్టుకోవచ్చురా అనుకుంటా. ఎందుకంటే అంతగా విసిగిస్తారు ఒక్కొక్కసారి పిల్లలు. అవునా కదా? మా ఆత్మీయ పోరాటంలో మాకు అదే పెద్ద సమస్య అయినప్పటికీ దేవుడిచ్చిన పరిచర్య ఇది కదా. కాబట్టి సంతోషంగా, అది బాధ అయినా, నిందలైనా, అవమానాలైనా ఏమైనా ఏం చేయాలి? మేము అందరినీ భరించాలి. సణుగుడైనా భరించాలి, మమ్మల్ని తిట్టినా మేము భరించాలి, వాళ్ళు కానుంటే వాళ్ళ పని చెప్తామన్నా కూడా మేమేం చేయాలి? భరించాలి. మా ముందర వందనాలు చెప్పి వెనక సణుక్కున్నా భరించాలి, వాళ్ళని తెలిసినా కూడా ఏం చేయాలి? భరించాలి. కారణం ఏంటంటే దేవుడిచ్చినటువంటి పరిచర్య. దేవుడు మీ ఆత్మలను ఎంతో విలువైనగా ఎంచాడండి. ఆయన అర్థమవుతుందా? మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు. ఇక్కడున్న ప్రతి బిడ్డను కూడా యేసయ్య ఏం చేశాడు? ఎంతగానో ప్రేమించాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని మాకు అప్పచెప్పినప్పుడు ఇంట్లో కానీ బిడ్డల్ని తల్లిదండ్రులు ఎలాగైతే భరిస్తారో, తప్పు చేస్తే తరిమేస్తారో, వాళ్ళని కొట్టినా కూడా తిట్టినా కూడా తల్లిదండ్రులు ఏం చేస్తారు? మరలా చేరదీస్తారు, మరలా ప్రేమిస్తారు. కాబట్టి దేవుడు మాకు అప్పచెప్పినటువంటి బాధ్యతను ముందుకు తీసుకెళ్ళడం కోసం దేవుడు కూడా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి బలపరిచాడండి. అందరి బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆమెన్, హల్లెలూయా. మరి అందరు లేచి నిలబడదామండి, ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడాలి. నిలబడినటువంటి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని దేవునికి ఏం చేయాలి? స్తోత్రాలు చేయాలి. అందరు కళ్ళు మూయాలి, ప్రతి ఒక్కరు కళ్ళు మూయాలి. కొంతమంది పిల్లలు కళ్ళు తెరుచుకొని ఆడుతూ ఉన్నారు. ఎక్కడో కళ్ళు మూసుకొని దేవుని స్తుతించాలి. అందరు స్తోత్రాలు చెల్లిద్దాం దేవునికి. ప్రైజ్ ది లార్డ్. నోరు తెరవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మైటీ గాడ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రము నాయనా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రక్షకుడా స్తోత్రం, 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 స్తోత్రం. నమ్మదగినటువంటి దైవమా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ కలిగిన తండ్రి మీకు స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడగు దైవానికి స్తోత్రమయ్యా. ప్రభువా తండ్రి, క్రొత్త సంవత్సరములు అడుగు పెట్టుటకు నాయనా కొన్ని నిమిషములు మాత్రమే ఉన్నాయి ప్రభువా. స్తోత్రం, 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 స్తోత్రము రాజా. అయ్యా అయ్యా, ఈ సంవత్సరం అంతా ప్రభువా మమ్మల్ని కాపాడినటువంటి దేవుడు నాయనా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయనా. ఎన్నో మేలులు చేసినటువంటి దేవుడు ప్రభువా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎన్నో ఉపకారములు చేసినటువంటి తండ్రి మీకు స్తోత్రం, 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 స్తోత్రము నాయన. 2025 సంవత్సరం అంతయు ప్రభువా
పాడినటువంటి దేవానికి స్తోత్రం 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 స్తోత్రము రక్షక. అయ్యా 2026వ సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి నాయన కొన్ని నిమిషములుండగా ప్రభువా నాయన సంఘ వాగ్దానమును తండ్రి మాకివ్వబోతున్న ప్రభువా నీకు స్తోత్రమయ్యా. అదే రీతిగా స్వామి వ్యక్తిగతంగా కూడా ప్రభువా మీరు తండ్రి మాకు కావలసినటువంటి వాగ్దానములను ప్రభువా ఇవ్వబోతున్నటువంటి దేవుడవయ్యా. రాజా నీకు స్తోత్రం, ప్రభో నీకు స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డ ఒక్కసారి నువ్వు తలంచుకో. దేవుడు నిన్ను ఏ రీతిగా కాపాడాడు, ఏ రీతిగా నిన్ను నడిపించాడు, ఏ రీతిగా మేలులు చేశాడో. ఎందరో ఘనులు, ఎందరో ఐశ్వర్యవంతులు, ఎందరో జ్ఞానులు ఈ లోకమును విడిచి వెళ్ళిపోయారు. మనము వారికంటే గొప్పవారము కాము. కానీ ప్రియమైన దేవుని బిడ్డ దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తూ తన దీర్ఘశాంతమును మన ఎడల చూపిస్తున్నటువంటి దేవుడు, మన కుటుంబాలను కాపాడుతున్న దేవుడు, మనకు సంబంధించిన బిడ్డలను కాపాడుచున్న దేవుడు, మన సంతతి వారిని కాపాడుచున్న దేవుడు. ఇజ్రాయేలు దేవుడు కునకక నిద్రపోక ఆయన మిమ్మల్ని కనుపాపు వలె కాపాడుచు ఉన్నటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ నీ హృదయ అంతరంగములో నుండి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అయ్యా ఏ పాటి వారము నాయనా, ఏ పాటి వారము స్వామి. ఓ కరుణామూర్తి, ఓ దయగలిగిన తండ్రి, నీ ప్రేమయ్యా, నీ ప్రేమే నాయనా, నీ ప్రేమే స్వామి తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా 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 నూతన సంవత్సరములకు అడుగు పెట్టడానికి నాయన అయ్యా ఎంతో సమీపముగా ఉన్నాం ప్రభువా. అయ్యా ఎన్నో సంవత్సరములు గడిచిపోవచ్చు ఉన్నవి, కానీ అయ్యా మేము అడుగు పెట్టే క్రొత్త సంవత్సరములో స్వామి మా జీవితాలలో ఒక నవనూతనమైన మార్పు రావాలి. ఆత్మీయతలో మేము ఎదగాలి ప్రభువా. ఆత్మీయతలో మేము ఫలించాలయ్యా. ఆత్మ ఫలాలతో నిండుకోవాలి, ఆత్మీయ వరములతో నిండుకోవాలి. ప్రార్థనలో ఎదగాలయ్యా, ప్రార్థనలో ఎదగాలి స్వామి. ఒక నవనూతనమైన తైలాభిషేకం, ఒక నవనూతనమైన కృపతో స్వామి మా జీవితము నాయన ఆశీర్వదించబడాలయ్యా. ప్రభువా ప్రభువా మా మనవి అంగీకరించుము నాయనా, మా మనవి అంగీకరించుము ప్రభువా, మా మనవి అంగీకరించుము ప్రభువా. యూదా గోత్రపు కొదమ సింహమా, అల్ఫా ఒమేగా, అల్ఫా ఒమేగా, మృత్యుంజయుడా, పునరుద్ధానుడా, మా జీవితాన్ని మీ చేతిలో పెడుతూ ఉన్నాము స్వామి. మా కుటుంబాన్ని మీ చేతిలో పెడుతూ ఉన్నాము స్వామి. ఇక మీద మేము దీవించబడాలయ్యా, ఆశీర్వదించబడాలయ్యా. రెట్టింపు దీవెనలతో స్వామి, రెట్టింపు ఆశీర్వాదముతో తండ్రి మేమందరం కూడా ప్రభువా ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాము నాయనా, కోరుకుంటున్నామయ్యా, కోరుకుంటున్నామయ్యా. మా జీవితాలు పరిమళ వాసనవలే మార్చబడును గాక, మార్చబడును గాక, మార్చబడును గాక. మీ సాక్షి స్తంభాలుగా మేము నిలబడాలయ్యా. ఓ పరిశుద్ధాత్మ దైవమా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందరూ మౌనంగా మౌనంగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డ. మౌనంగా అంతరంగముతో నీ ప్రాణంతో చెప్పుకో. నా ప్రాణమా యెహోవా చేసినటువంటి ఉపకారములలో దేనిని మరువకుమని. ప్రియమైన దేవుని బిడ్డ నీ అంతరంగముతో చెప్పుకో.
నీ ప్రాణంతో చెప్పుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ మౌనంగా ఉండండి. దేవుడి క్రొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టుటకు, ఈ 2026వ సంవత్సరంలోకి అడుగు పెట్టించినటువంటి దేవదేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ కలిగిన తండ్రి మీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. విష్ యు హ్యాపీ న్యూ ఇయర్, విష్ యు హ్యాపీ న్యూ ఇయర్, విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. ప్రియమైన దేవుని బిడ్డ, మౌనంగా ఉందాం. దేవుడి సంవత్సరము మనకు చేస్తున్నటువంటి వాగ్దానమును, సంఘ వాగ్దానమును మనం అందరం కూడా ఆలకిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నా పట్ల ఈ సంవత్సరంలో గొప్ప కార్యాలు జరిగించాడు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యక్రియలు జరిగించాడు. అవి ఏంటి అంటే, సాక్ష్యము నేను చెప్తున్నాను అంటే దేవుని యొక్క కృప వల్లే నేను చెప్తున్నాను. దేవుడు చేసిన ఆశ్చర్యమైన క్రియలను బట్టి కృతజ్ఞతగా ఆయన సన్నిధిలో ఆయన చేసిన మేలులకై నేను చెప్తున్నాను. పోయిన సంవత్సరం వాగ్దానం 2024 డిసెంబర్ తీసుకున్నప్పుడు, అంటే ఈ సంవత్సరానికి డిసెంబర్ తీసుకున్నప్పుడు నాకు వాగ్దానం వచ్చింది. 31 తారీఖున రాత్రి కాల సమయంలో వాగ్దానం తీసుకున్నాను. ఆ వాగ్దానం ఏ విధంగా ఉందంటే, అర్థం కాని వాగ్దానం. అంటే నాకు అర్థం కాలేదు, చదువుతుంటే ఒకసారి చదువుతున్నాను. క్రీస్తు యేసునందున మీకందరికీ సమాధానము కలుగునుగాక అనే వాగ్దానం వచ్చింది. ఇది మామూలుగా చదువుతుంటే అర్థం కాలేదు. ఏమన్నా అర్థం అవ్వాలంటే భయపడకుడి, నేను నీకు తోడై ఉన్నాను అంటే అర్థం అవుతుంది. కానీ క్రీస్తు యేసునందున మీకందరికీ సమాధానము కలుగునుగాక అని వాగ్దానం వచ్చింది. తర్వాత 31 తారీఖు రాత్రికాల సమయంలో వచ్చింది. నాకు అర్థం కాలేదని మరలా 1వ తారీఖున వాగ్దానం తీసుకున్నాను మళ్ళీ, అంటే సాటిస్ఫై అవ్వడానికి. అప్పుడు కూడా దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక అని వాగ్దానం ఇచ్చాడు. ఇది కూడా అర్థం కాలేదు. 2 వాగ్దానాలు అర్థం కాలేదు. దేవుడు ఏదో తెలియజేయాలా అనుకొని నా పట్ల జరిగిస్తున్నాడు కార్యాలు. నేను దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. దీనికి అంటే ఈ వాగ్దానం నా జీవితంలో ఏ విధంగా నెరవేర్పు జరుగుతుంది అనేది నేను అడుగుతూ ఉన్నాను. అలాగే డిసెంబర్, అంటే ఈ సంవత్సరం అంతా అయిపోయి డిసెంబర్ 20వ తారీఖు వచ్చేసింది. వాగ్దానం మాత్రం నా చెవిలో మెదులుతూనే ఉంది. ఏమిటి ఈ వాగ్దానం ఈ విధంగా వచ్చింది, అసలు నా జీవితంలో ఇదేంది అనేది మెదులుతూ ఉన్న సందర్భంలో నేను 20వ తారీఖున ఆల్నెట్ ప్రేయర్ పోతున్నప్పుడు అక్కడ వాగ్దానం తీసుకోవాల్సి వస్తుంది. 2026వ సంవత్సరానికి సంబంధించి వాగ్దానం 20వ తేదీ ఇస్తున్నారు. ఇంకా నేను తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ వాగ్దానాలు నాకు అడ్డుగా ఉన్నాయి. ఇది నా జీవితంలో ఏంటి, అర్థం కాని వాగ్దానం ఏంటి అనుకుంటూ ఉన్నప్పుడు ఒక ప్రేరేపణ కలిగింది. అసలు ఇది ఎందుకు వచ్చింది? ఇది మామూలుగా ప్రార్థన చేసేటప్పుడు, ఆరాధన కానీ చేసేటప్పుడు, ఆదివారం కానీ లేక ఇంటికి ఎక్కడైనా ప్రార్థన చేసేటప్పుడు లాస్ట్ చివరన దైవ సేవకులు ఆశీర్వాదం ఇస్తారు. ఈ ఆశీర్వాదమే ఇది. సరే, దానికి ఏం అర్థము అనేది నాకేం అర్థం కాలేదు. ఈ ఆశీర్వాదమే అసలు ఆశీర్వాదం అంటే ఏంది అనే దాన్ని గురించి ఆలోచిస్తే, ఇదివరకు అంటే బైబిల్లో పితరులు అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, అంటే వారు ఆశీర్వదించేటప్పుడు, వారు అందరినీ వాళ్ళ పిల్లల్ని దీవించినప్పుడు
చివరన ఈ విధంగా చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తారు అని పితరుల అబ్రహాము అంటే ఈ గ్రంథాలు ఉంది, పాత నిబంధన గ్రంథం. క్రొత్త నిబంధనలు ఏమైందంటే అపోస్తులుడైన పౌలు గారు ప్రతి పత్రికలో చివరన ఆశీర్వాదంతో ప్రతి ఒక్క మాటను చెప్పి చివరన ఆశీర్వాదంతో ముగించేస్తున్నాడు. అప్పుడు నాకు అర్థమయ్యి నేను ఈ సంవత్సరం వాగ్దానం తీసుకున్నాను. అది ఏ విధంగా అర్థమైందంటే, మొదటి వాగ్దానము అది ఆశీర్వాదంతో దేవుడు నాకు ముందుగానే 2 వాగ్దానాలు ఇచ్చేశాడు. ముందుగా ఈ సంవత్సరం ఆరంభం కాక మునుపే ఈ 2 ఆశీర్వాదాలు నాకు ఇచ్చేశాడు. అంటే మొట్టమొదటి వాగ్దానం ఏంటి అంటే, గొప్పగా వివాహ కార్యక్రమాన్ని దేవుడు అద్భుతంగా జరిగించాడు. ఇంకొకటి రెండవది ఈ ఆశీర్వాదం దేవుడు కీర్తనలు 127 అధ్యాయం 3వ చరణం ఏ విధంగా బహుమానం, దేవుడిచ్చే బహుమానం ఏమైతే ఉందో అది నాకును నా భార్య అయిన స్వప్నాకును, మీ సంఘస్థురాలే స్వప్నాకును గొప్ప బహుమానాన్ని దేవుడు ముందుగానే ఇచ్చిపెట్టేశాడు. అందుకని నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలని, సాక్ష్యం చెప్పాలని నేను కోరినప్పుడు దైవ సేవకులు చక్కగా చెప్పమని చెప్పాడు. అందును బట్టి నేను సంఘం ఎదుటను, సంఘ విశ్వాసులు ఎదుటను, దేవుని సమక్షంలో నేను నాకు చేసిన కార్యాలను బట్టి సాక్ష్యం చెబుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా.